కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన జనం వర్షం పడడంతో రిలాక్స్ అయ్యారు. మరోవైపు వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రైట్, వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, కామారెడ్డి జిల్లాలో రాళ్ల వర్షం పడుతోంది, వాన ప్రభావం ఎలా ఉంది? శిరీష, కామారెడ్డి జిల్లాలో సాయంకాలం నుండి కూడా రాళ్ల వర్షం పడుతుంది. జిల్లాలోని చాలా చోట్ల, ప్రధానంగా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పాతరాజంపేట్, అట్లాగే బిక్నూర్, మద్నూర్, జుక్కల్, దోమకొండ ప్రాంతాల్లో సాయంకాలం దాదాపు గంట సేపు వర్షం పడింది. వర్షం పడేటువంటి సమయంలో భారీగా ఈదురుగాలులు, అట్లాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది. దీనికి తోడు రాళ్లు దాదాపు 3 మిల్లీమీటర్ల సైజు ఉన్నటువంటి రాళ్లు పడ్డట్టుగా స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో పెద్ద సంఖ్యలో రాళ్ల వర్షం కురవడంతో ఒకసారిగా ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి రాళ్ల వర్షం పడింది. ఈ క్రమంలో కామారెడ్డి పట్టణంలో కొంత స్థానికులు ఇబ్బంది, వాహనదారులు ఎక్కడికక్కడ వర్షం పడేటువంటి సమయంలో నిలిచిపోయినటువంటి సమయం ఉంది. చాలా మంది వాహనదారులు, బైకర్స్ ఎవరైతే రోడ్డు పైన వెళ్తున్నారో వాళ్ళపైన ఒక్కసారిగా వర్షం పడడంతో వర్షం ఎక్కడ పెరుగుతుందనేటువంటి తొందరలో కొంత వర్షంలోనే వాహనాలు కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో కొంత తలలపైన రాళ్లు పడ్డట్టుగా కూడా స్థానికులు చెప్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ కనిపించింది. ఇక కామారెడ్డి పట్టణంతో పాటు సమీపంలో ఉన్నటువంటి పాతరాజంపేటలో దాదాపు 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అట్లాగే జుక్కల్ మండల కేంద్రంలో 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం, మద్నూరులో 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు కామారెడ్డి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పక్కనే ఉన్నటువంటి రాజంపేట, అట్లాగే దోమకొండ మండలాలను 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒకవైపు వర్షం తీవ్రత ఉంది, దాంతో పాటు ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి రాళ్ల వర్షం పడడంతో కొంత స్థానికులు ఇబ్బంది పడ్డారు. వాహనాలు, ప్రధానంగా మార్కెట్కి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే సాయంకాలం వేళలో డ్యూటీ వెళ్తున్నటువంటి తిరుగు క్రమంతో కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎవరైతే వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నారో వారిపైన కూడా కొంత రాళ్లు పడ్డట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. మరోపక్క కోసి ఆరబెట్టినటువంటి మొక్కజొన్న పంట ఏదైతే ఉందో ఇప్పటికీ కొనుగోలుకు సిద్ధం చేశారు. చాలా చోట్ల మార్కెట్ యార్డులలో ప్రస్తుతం మొక్కజొన్న పంట ఉంది. అట్లాగే జుక్కల్, మద్నూర్, బిచ్కుందా ప్రాంతాల్లో కొంత శనగ పంట ఉంది. ఇదంతా కూడా మార్కెట్ యార్డుకు కొనుగోలు కోసం తరలించారు. రాళ్ల వర్షం పడడంతో కొంత పంట తడిసినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే సాయంకాలం ఒకసారిగా 7-7:30 ప్రాంతంలో ఒకసారిగా వర్షం మొదలైంది. చాలా చోట్ల ఒక చోట వర్షం పడితే ఇంకో చోట ఈదురుగాల ప్రభావం ఉంది. కొన్ని చోట్ల వర్షం పడ్డ చోట రాళ్లు పడ్డాయి, మిగతా చోట్ల ఈదురుగాలు. ఇట్లా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే సాయంకాలం నుంచి దాదాపు ఒక 2 గంటల ప్రాంతం నుంచి ఇట్లాంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ఈదురుగాల ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపోయినాయి. దీంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో అయితే దాదాపు 2 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దాంతో పాటు వాహనదారులు, ముఖ్యంగా బైకర్స్ కొంత వర్షము, ఈదురుగాలు, అట్లాగే రాళ్లతో కూడినటువంటి వర్షం పడడంతో కొంత బైకర్స్ ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. సో ఓవరాల్ గా అయితే నిన్న రాత్రి కూడా వర్షం పడింది. రాత్రి దాదాపు గంటన్నర సేపు భారీ వర్షం పడింది. మళ్ళీ ఉదయం అంతా కూడా వాతావరణం నార్మల్ గానే ఉంది. సాయంకాలం 6:30-7 గంటల ప్రాంతం తర్వాత ఒకసారిగా వాతావరణం మళ్ళీ మారిపోయింది. ఇట్లా 3 రోజుల పాటు ఇట్లాంటి వర్షాలు ఉంటాయి. అకాల వర్షాలతో పాటు రాళ్లతో కూడినటువంటి వర్షం, అట్లాగే ఈదురుగాలతో కూడినటువంటి వర్షం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇదే క్రమంలో ఇప్పటికే కామారెడ్డి జిల్లాని ఇప్పటికే కామారెడ్డి జిల్లాకి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో కొంత రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పంటలు, మొక్కజొన్న, అట్లాగే దాంతో పాటు ఈ పంటలన్నీ కూడా శనగ పంటలు కూడా చేతికొచ్చి కొనుగోలుకు సిద్ధం చేశారు. మరో 10-15 రోజుల్లో వరి పంట కూడా చేతికొచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. సో ఈ క్రమంలో ఇట్లాంటి అకాల వర్షాలు పడితే కొంత పంటలకు కూడా నష్టం వాటిల్తున్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. సో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి కొంత అకాల వర్షాలకైతే ప్రయాణికులు, ప్రధానంగా కామారెడ్డి పట్టణ వాసులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.